కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం వచ్చేసి ఇప్పుడు ఒక రెండు ఐపీఓస్ గురించి చెప్తున్నాము. ఆ రెండు ఐపీఓస్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్, ఒకటి మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. సో 18 నవంబర్ క్లోజ్ అవుతుంది. దీనికి మనకు వచ్చేసి 54 షేర్స్ అలాట్మెంట్ ఉంటుందండి. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి 0.32 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. నెక్స్ట్ ఓనిక్స్ బయోటెక్, ఇది వచ్చేసి మనకి 18 నవంబర్ రేపే క్లోజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ 9.75 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి మోర్ దెన్ 1 lakh రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో దీని యొక్క స్టాక్ గురించి మనకు తెలిసిపోయే ముందు మనం ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. సో ఒక్కో స్టాక్ మనకి కంపెనీకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఏందనేది మనకి చూసినట్లయితే ఒక ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. మేజర్గా ఇది బ్లాక్ బగ్ యాప్ ద్వారా దీని యొక్క లాజిస్టిక్ సొల్యూషన్స్ అయితే ఇస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. ఓకే, సో మనకు వచ్చేసి ఇది మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1,91,646 అన్నట్లుగా చూస్తున్నాము. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 lot 13,986 అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే 13th నవంబర్ మనకి స్టార్ట్ అయింది, రేపు క్లోజ్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసి లిస్టింగ్ 21st నవంబర్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. లిస్టింగ్ 21st నవంబర్. మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఈజ్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రక్ ఆపరేటర్స్ అండి. ఓకే, ఇది మేజర్గా ఫోకసింగ్ ఆన్ ట్రక్ ఆపరేటర్స్ విత్ 9,63,345 truck operators in country. Their platform in fiscal 2024, which comprises 27.52% of India's truck operators అన్నట్లుగా చూస్తున్నారు. సో ఇదేంటంటే మేజర్గా సర్వ్డ్ త్రూ వాల్యూ చైన్స్ దట్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ ఫ్రాగ్మెంటెడ్ మేకింగ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ఎఫిషియంట్. సో ఏదైతే వాళ్ళ సప్లై చైన్ ఇన్ఎఫిషియంట్గా ఉందో దానికి వచ్చేసి ఇవి సొల్యూషన్ ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. టు డిజిటల్లీ ఎంపవర్ ఇండియాస్ ట్రక్ ఆపరేటర్స్. సో ట్రక్ ఆపరేటర్స్ ఇప్పుడు బస్ ఆపరేటర్స్కి మనకి ఎలా అయితే వచ్చినాయో, మనకి రెడ్ బస్ కానివ్వండి, అభి బస్ కానివ్వండి, ఆ విధంగా ఇది ప్యూర్లీ ఫర్ ట్రక్ ఆపరేటర్స్కి వర్తిస్తుంది. దట్ టు డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే, దట్ టు ఈజ్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్. మేజర్గా ఇది బ్లాక్ బక్ యాప్ ద్వారా దీని యొక్క ఆపరేషన్స్ అనేది చేస్తుంది. ఓకే, సో కాకపోతే దీని యొక్క ఫైనాన్షియల్స్ మనం ఒకసారి గమనిద్దాము. సో మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఫైనాన్షియల్స్ వచ్చేసి ఇన్ క్రోర్స్ అండి. 2022లో మనకి 156 crores ఉన్నది, ఎక్స్పెన్స్ 386 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 284.56 crores ఉంది, అసెట్స్ మనకి 899 crores ఉంది. 2023 చూసినట్లయితే మనకి 195 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 431 crores ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 290 crores ఉంది. మనకి అసెట్స్ వచ్చేసి 654 crores చూపిస్తుంది. 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూలో బాగా ఇంక్రిమెంట్ ఉంది. సో ఎక్స్పెన్స్లో కూడా ఒక నామినల్ ఇంక్రిమెంట్ ఉందండి, కాకపోతే రెవెన్యూలో విపరీతమైన ఇంక్రిమెంట్ ఉంది. అండ్ కాకపోతే మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తగ్గింది. సో ఎసెట్స్లో కూడా మనకు కొంత డిక్రిమెంట్ ఉంది. సో నాకు వచ్చేసి ఇది అంత కమాండింగ్ అయితే నాకు అనిపించట్లేదు. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అది వచ్చేసి మనకి ఓనిక్స్ బయోటెక్. సో ఇది వచ్చేసి స్మాల్ క్యాప్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా మనం చూస్తున్నాము. మనకు వచ్చేసి మినిమం వచ్చేసి మనకి 1,16,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. సో ఇది వచ్చేసి మనకి 58 to 61 ప్రైస్ బ్యాండ్ ఉంది కాబట్టి, సో అప్పర్ ప్రైస్ బ్యాండ్ 61 రూపీస్ తీసుకున్నట్లయితే మనకి లాట్కి 1,22,000 అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఓకే, ఇది వచ్చేసి ఇది కూడా మనకి 21st లిస్టింగ్ అవుతుంది, రేపే క్లోజ్ అవుతుంది. దీని యొక్క కంపెనీ డీటెయిల్స్ మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మే 2015లో ఇది స్టార్ట్ అవడం చూస్తున్నాము. ఇది ఒక ఫార్మాస్యూటికల్ మార్కెట్, ఇనిషియల్లీ ఫోకసింగ్ ఆన్ ద సప్లై ఆఫ్ స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్స్. ఓకే, ఇది మేజర్గా స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్స్ అనేది చూస్తున్నాము. దెన్ ఇది వచ్చేసి లీడింగ్ సప్లయర్ ఆఫ్ స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ ఆఫరింగ్ వెరైటీ ఆఫ్ డ్రై పౌడర్ ఇంజెక్షన్స్, డ్రై సిరప్స్ ఫర్ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఓకే, సో ద కంపెనీ is ranked among the top pharmaceutical companies in India, renowned for providing high quality products at affordable prices without compromising on quality. And moreover, సో ఇక్కడ చూసినట్లయితే 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నట్లుగా చూస్తున్నాము, యూనిట్ 1 అండ్ యూనిట్ 2. అండ్ సో యూనిట్ 1లో మనకి ఏం తయారవుతుంది, యూనిట్ 2లో ఏం తయారవుతాయి చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక డెడికేటెడ్ టీమ్ అనేది ఇక్కడ ఉంది, హై క్వాలిటీ మెడికల్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ యాక్సెసిబుల్ అఫోర్డబుల్ అన్నట్లుగా. సో ఇది ఒక హెల్త్ కేర్ సెగ్మెంట్, దట్ ఈవెన్ ఇది వచ్చేసి మేజర్గా వచ్చేసి స్టెరైల్ వాటర్ ఫర్ ఇంజెక్షన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి మనం వచ్చేసి దీని యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ చూస్తామండి. ఇది 2022లో మనకి 44 crore రెవెన్యూ ఉంది, ఎక్స్పెన్స్ 41 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3 crores ఉంది, మనకి అసెట్స్ 36 crores ఉన్నాయి. 2023లో మనకి రెవెన్యూ తగ్గింది, సో ఎక్స్పెన్స్ తగ్గింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గిందండి. మనకి అసెట్స్ 58. సో అసెట్స్లో అయితే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 2024లో మనకి
రెవెన్యూ మంచిగా పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా మంచి సడన్ జంప్ అయితే మనం చూస్తున్నాము. ఎసెట్స్లో అయితే మనకి స్టడీ గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి మనం వచ్చేసి దీని యొక్క జిఎంపి చూద్దాము. ముందుగా మనం చూసేసి జింక లాజిస్టిక్స్ మనం చూసినట్లయితే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం ఏం కనిపించట్లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్స్ కూడా అప్ అండ్ డౌన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఒనిక్స్ బయోటెక్, ఇది చూసినట్లయితే 25% మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నియర్ అబౌట్ 25% దాకా మనకి చూపిస్తుంది, ఎందుకంటే అసెట్స్లో స్టడీ గ్రోత్ ఉంది అండ్ లాస్ట్ బిఫోర్ ఇయర్తో పోలిస్తే ఇయర్ మంచిగా ప్రాఫిట్స్ అనేది చూసాము. సో ఒకవేళ మీరు ఏదైనా ఈ రెండిట్లో ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మాత్రం ఒనిక్స్ బయోటెక్ అనేది మీరు అప్లై చేసుకోండి. ఓకే, ఈ ఒనిక్స్ బయోటెక్ అనేది అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.